గణపురం మండల కేంద్రం నుండి ములుగు వైపుగా వెళ్లే ప్రధాన రహదారి గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గణపురం మండలం గాంధీనగర్ గ్రామం నుండి గణపురం మండల కేంద్రం వరకు సుమారు 4-5 చోట్ల రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. అదేవిధంగా గణపురం కొత్తపల్లి వద్ద ఈ ప్రధాన రహదారిపై రోడ్డు గుంతలుగా ఏర్పడి ప్రమాదకరంగా మారింది. వెల్తుర్లపల్లి క్రాస్ నుండి చెంచు కాలనీ వరకు సుమారు 3 చోట్ల రహదారి ధ్వంసం కావడంతో గాంధీనగర్, గణపూర్, పాలంపేట మీదుగా ములుగు వెళ్లాల్సినటువంటి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, గతంలో ప్రమాదాల బారిన పడి పలువురు మృతి చెందారని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి అన్నారు. రోడ్డు మరమ్మతులు చేయకపోతే ధర్నా, రాస్తారోకోలు చేపడతామని హెచ్చరించారు. మనం గణపురం మండల కేంద్రంలో ఉన్నటువంటి గాంధీనగర్ ఇక్కడ నుంచి పాలంపేట ములుగు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి పైన మనం ఇక్కడ ఉన్నాం. ఇది గణపురం మండల కేంద్రంలో కొత్తపల్లెలో ఉన్నటువంటి ప్రధానంగా కొత్తపల్లె దగ్గరలో ఈ రోడ్డు ఉంది. ఈ కొత్తపల్లెలో ఉన్నటువంటి ఈ రోడ్డు ఇంత గతంలో ఇట్లాగే గుంతలు పడి వర్షాల నేపథ్యంలో ఇక్కడ పూర్తిగా గుంతలమై ఉన్నది. మరి గతంలో కూడా ఇట్లాంటి ఆ గుంతలు ఏర్పడడం వల్ల చాలా మంది ప్రమాదాలకు గురై చనిపోవడం కూడా జరిగింది. ఏమంటా ఉన్నామంటే ఇది ప్రసిద్ధిగాంచినటువంటి కోటగుళ్ళు. ఇక్కడే 15 కిలోమీటర్ల దూరంలో రామప్ప ప్రధానమైనటువంటి ఆ రామప్ప ప్రాంతం ఉంది. మరి ప్రసిద్ధిగాంచిన రామప్ప దేవాలయాన్ని దర్శించడానికి, ఇక్కడ కోటగుళ్ళను దర్శించడానికి చాలా మంది పర్యాటకులు వచ్చిపోతా ఉన్నారు. అట్లా కాకుండా భూపాలపల్లి ప్రధాన రహదారి నుండి అటు ములుగు వెళ్లే ప్రధాన రహదారికి కలిసేటువంటి మధ్యలో ఉన్న ప్రధానమైన రహదారి ఇది ఒకటి ప్రధానంగా ఉంటుంది. మరి దీన్ని నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం ఇది. చాలా వందల వెహికల్స్ నడుస్తూ ఉంటాయి. మరి ఈ వందలాది మంది ప్రయాణికులు ప్రయాణించేటువంటి ఈ రోడ్డు గుంతలమైపోతూ ఉంటే ఇక్కడ ఇది స్థానికంగా గణపురం మండల కేంద్రంలో మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి సొంత మండలం ఇది. వారి స్వగ్రామానికి వెళ్ళేటప్పుడు కూడా ఇదే రోడ్డు నుంచి వెళ్తూ ఉంటారు. వందల సార్లు ప్రయాణం చేసినా ఇగో ఈ గుంతలన్నీ ఇట్లనే ఉన్నాయి. వాటిని పట్టించుకోకుండా ఉదాసీనంగా వదిలివేస్తా ఉన్నారు. వీటిని తక్షణమే పూడ్చి తక్షణమే ఈ రోడ్డు రిపేర్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.